మీనా వద్దంటున్న బాలు రాజేష్కి డబ్బులు ఇవ్వడంతోటి బాలును తిట్టిన మీనా. మీనా మీద చేయి చేసుకోబోయిన బాలుని రచ్చకొట్టింది ప్రభావతి అని తెలుసుకున్న మీనా. అసలు మీనా ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక రాజేష్ అయితే తాగేసి టాక్సీ స్టాండ్యు కిందలా పడుకునుంటాడు. రే ఏమైందిరా వీడికి అని అప్పుడే ఇక బాలు వచ్చి మిగతా డ్రైవర్లని అడుగుతుంటే ఏమోరా తెలీదు ఒకళ్ళంటుంటే ఇంకొకళ్ళేమో నాకు తెలుసురా వాళ్ళింట్లో ఫంక్షన్ ఉందంట, ఆ ఫంక్షన్కి సరిపడా వీడి దగ్గర డబ్బుల్లేవంట, ఇప్పుడా ఫంక్షన్కి సరిపడా డబ్బులిస్తే కాని వాళ్ళింట్లో వీడికి గౌరవం ఉండదంట, అందుకని చెప్పేసి డబ్బులు దొరక్క ఎవరూ అప్పివ్వక ఏవి తాగేసి ఇలా పడుకున్నాడు అని ఇక వేరేవాళ్ళు చెప్తుంటే బాలుకి అవునా ఒరేయ్ రాజేష్ లెగరా లెగు అని బాలు అంటుంటే లేదురా నేను లెగను అని చెప్పేసి ఇక తాగిన మత్తులో అయితే అలా తూచుతూ ఉంటాడు రాజేష్. రేయ్ ఏంట్రా ఇప్పుడు నీ బాధ, ఎంత కావాలి నీకు చెప్పరా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే 1,00,000 కావాల్రా బాలు అని రాజేష్ అంటాడు. రేయ్ ఎందుకురా 1,00,000 రూపాయల కోసం ఇంతలో తాగాలా, ఈ తాగే డబ్బులేవో దాచుకుంటే నీకు అలా మెల్లగా మిగులుతాయి కదా, తాగేసి ఎందుకురా నాశనం చేస్తావు డబ్బులు నువ్వు అని ఇక బాలు అంటుంటే ఏం చేయండ్రా అప్పటికైతే ఒకడివ్వట్లేదు, ట్రిప్లకి వెళ్దామంటే ఒక్క ట్రిప్ కూడా రావట్లేదు, నేనేం చేయండ్రా ఖాళీగా ఉండి ఇంట్లో ఏ మొహం చూపించాను డబ్బులు తీసుకెళ్లకుండా, చెప్పరా నువ్వే అని ఇక రాజేష్ అంటుంటే సరే నేనిస్తాను సరేనా, ఆ 1,00,000 రూపాయలు నేనిస్తాను అని ఇక బాలు అంటాడు. రే నీకు ఎక్కడివరా 1,00,000 రూపాయలైనా, అప్పుడు మేము గుణగాడి దగ్గర అప్పు చేసిన డబ్బులు మొత్తం నీ కారమ్మేసి మరీ మా అందరి అప్పు తీర్చావురా, మళ్ళీ నీ దగ్గర ఎలా తీసుకుండాననుకున్నావు నువ్వు, ఇంకా ఆ డబ్బులే మేమెవరం నీకు కట్టలేదు అనిక రాజేష్ అంటుంటే ఆ డబ్బుల గురించి తర్వాత చూద్దాం, అయినా మీ దగ్గర్నుంచి నేను తిరిగి ఆశించడానికి కాదురా డబ్బులు కట్టింది, వాడి గోలం మీరు పడలేకపోతున్నారని, మీరు సుఖంగా బతకలేకపోతున్నారు అని చెప్పేసి నేను వాడికి డబ్బులిచ్చాను అంతే, మీరేమీ ఇప్పుడు నాకవేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాని ముందు నువ్వు నేను డబ్బులు తెస్తాను, నువ్వా డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో ఫంక్షన్ చేసి సరేనా అనిక బాలు అంటుంటే రే వద్దురా నీకెక్కడివిరా చెప్పరా అనిక రాజేష్ అంటుంటే అదేరా నేను మీనా మొన్న కపుల్ కాంటెస్ట్లో పోటీ చేశాం కదా, అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల 1,00,000 రూపాయలొచ్చాయి కదా, డబ్బులు తెస్తాన్రా అనిక బాలు అంటుంటే రే అవి మీనా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుల్రా, పోటీలో నెగ్గిన డబ్బులు, మీనా ఇబ్బంది పడుతుందిరా ఇవ్వద్దురా, అయినా పైనా రూమ్ కడదామని ప్లాన్ వేసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బులు నాకోసం తీసుకొస్తే మీనా చాలా బాధపడుతుంది, వద్దురా రాజేష్ అంటుందే ఏం పర్లేదు, మీనాకి నన్నెంత చంపితే అంతా, నేను చెప్తే తను ఇస్తుంది, నీకోసమని అడిగితే ఖచ్చితంగా ఇస్తుంది సరేనా అని బాలు అనేసి ఇక టణించైతే లేలిపోతాడు. ఇంకో పక్క మనోజైతే లెటర్స్ రావడం చూసి ఇక మనోజ్కైతే ఏదైనా థ్రెటనుందని చెప్పేసి భయపడిపోయి బాడీగార్డ్నైతే పెట్టుకోవడానికి చూస్ చేసుకుంటాడు ఒక మనిషిని. ఇక బాడీగార్డొచ్చి మనోజ్కైతే అలా బాడీగార్డ్లు చుట్టూరా ఉంటానే ఉంటాడు. నీ ఫీజెంత బాబూ అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే నేను రోజుకొక 10 గుడ్లు తింటాను సార్, 1 కేజీ చికెన్ కావాలి, కేజీ మటన్ కావాలి, అలా ఏదైనా మిమ్మల్ని రక్షించగలుగుతాను నేను, ఇవన్నీ మీరే పెట్టాలి, అందుకే అకౌంట్ నాకు, మిగిలిన శాలరీ కూడా మీరే ఇవ్వాలి అని ఇక బాడీగార్డ్ అంటుంటే రోహిణి ఇంకా మనోజ్ని చూసి మనోజ్ ఒకసారి ఇలా పక్కకురా అని చెప్పేసి పక్కకైతే తీసుకెళ్తుంది మనోజ్ని. ఏంటి మనోజిది, అయినా నీకెందుకు బాడీగార్డ్ నాకర్థం కాక అడుగుతున్నాను నేను అని రోహిణి అంటుంటే చూశావు కదా రోహిణి, ఎవరో 2 సార్లు లెటర్ రాసిచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడేం చేయను నేను, ఆ లెటర్స్ చూస్తుంటేనే భయం వేస్తుంది, నువ్వు కూడా చూశావు కదా, రేపు పొద్దున్న నన్ను చంపుతాడేమో అని భయం వేస్తుంది, మొన్న దగ్గర వాళ్ల వల్లే నాకొస్తుంది ఆపద అని రాశాడు, తర్వాత అమ్మకు రాశాడు, ఇప్పుడు నాకు రాస్తాడేమో భయం వేస్తుంది రోహిణి, అందుకనే బాడీగార్డ్ని పెట్టుకుంటే ఈసారి ఎవడైనా లెటర్స్ కోసం వచ్చి లెటర్ ఇచ్చినప్పుడు బాడీగార్డ్ పట్టుకుని వాణ్ణి చెతకొడతాడు అని చెప్పేసి పెట్టుకున్నాను. రోహిణి అనిక మనోజ్ అంటంటే ఇప్పుడు వీడికి ఇచ్చే డబ్బులు మనం సంపాదించే కూడా సరిపోవు, మనోజ్ వాడు చూసావా కేజీ మటను, కేజీ చికెను, గుడ్లు కావాలంట, పాలు కావాలంట, ప్రోటీన్ షేక్లు కావాలంట, ఎక్కడ్నించి తెస్తావ్ మనోజ్ ఇవన్నీ, పోతే పోనివ్వు ముందు వాళ్ళన్రా, వాడొచ్చి లెటరిచ్చినప్పుడు చూద్దాంలే, ఎందుకిప్పుడు ఇంత టెన్షన్ పడిపోతున్నావ్, అయినా వాళ్ళు లెటర్స్ రాస్తున్నాడు కాని నీ మీడికి ఎవన్నీ మనుషుల్ని పంపలేదు,
నిన్ను కొట్టించడానికి ఎవన్నీ పంపలేదు కదా ఎందుకంతలా భయపడిపోతున్నావ్ అనిక రోహిణి అంటంటే మనోజ్తోటి అంతవరకు తెచ్చుకునేదాకా ఎందుకులే అని ఇప్పుడే పెట్టాన్లే రోహిణి అందుకే భయమేస్తుంది పర్లేదు రోహిణి అనిక మనోజ్ అంటాడు సరే నీ ఇష్టం ఓ 2 రోజులు నువ్వు వాడికన్నీ కొనిపెట్టాక ఇంక నీ బల్ల కాదని చెప్పేసి నువ్వే వాణ్ణి పంపించేస్తావ్ అంతకుమించి నేనేం చెప్పలేను అని ఇక రోహిణి అయితే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే బాలు అయితే ఇంటికి వచ్చి మీనా మీనా అని పిలుస్తాడు. చెప్పండి అనిక మీనా అంటుంది. మీనా బట్లారుస్తూ ఉంటుంది. ఏం లేదు, రాజేష్ గాడికి డబ్బులవసరముందంట. పాపం వాడి ఇంట్లో ఏదో ఫంక్షన్కి వీళ్ళు భోజనాలు బిర్యానీలు పెట్టాలంట. వాడు బిర్యానీలకి డబ్బుల్లేవని చెప్పేసి తాగేసి పడుకున్నాడు మీనా. ఇక బాలు అంటుంటే అవునా, అయ్యో పాపం, అయినా అన్నా ఎందుకండి బిర్యానీలు పెట్టాలి, వాళ్ళకింకా పిల్లలు కట్టయినెవరూ లేరు కదా అని మీనా అడుగుతుంటే అదే వాళ్ల చుట్టాలు వాళ్ళ అత్తయ్యగారు వాళ్ల తరపు వాళ్ళంట. తిను బిర్యానీలు పెట్టి డబ్బులిస్తేనే కాని తిన వాల్యూ తగ్గిపోతుందంట. అందుకని చెప్పేసి డబ్బులడుగుతున్నాడు మీనా అని చెప్పేసి ఇక బాలు చెప్పేసరికి డబ్బులా, మన దగ్గరిక్కడ ఉన్నాయండి అని మీనా అంటుంటే అదేంటి మీనా, మనము కబుల్ కాంటెస్ట్లో ఫస్ట్ ప్రైజ్ విన్నా ఈ 1,00,000 రూపాయలు గెలుచుకున్నాం కదా, ఆ డబ్బులిస్తానని చెప్పాను మీనా అని ఇక బాలు అంటుంటే ఏంటి అవి మీరిస్తారా? ఇక మనోజ్ నగలు దొబ్బేసి ఆ డబ్బులే 2 లక్షలు ఇచ్చాడు. మీరవి తీసుకువెళ్ళిపోయి ఒక కారు కొనుక్కొని కారు పెట్టి అన్నయ్యకిచ్చి తిప్పిస్తున్నారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఇంట్లో 1,00,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా తీసుకెళ్ళిపోయి అన్నయ్యకిచ్చేస్తే ఇంకెలాగండి మనం దాచిపెట్టేది? పైరూం ఎలా కడదామనుకుంటున్నారు మీరు? కట్టడానికి నీ దగ్గర ఉన్నాయా? అందరి ముందు శబ్దాలు చేసి మరీ నేను మాట ఇచ్చాను, మీరే కడతారు, మీరే నా మెల్లో మళ్ళీ బంగారపు సూత్రాలు వేస్తారు అని చెప్పేసి అందరి ముందు శబ్దం చేశాను. ఇప్పుడా మాటలన్నీ మీరు మర్చిపోయారా అనిక మీనా అంటుంటే అలా కాదు మీనా, వాడికిద్దామనుకున్నాను. నా ఫ్రెండు మీనా, వాడు ఆపదలో నాకు చాలాసార్లు సహాయం చేశాడు. నీకు నాకు గొడవైనప్పుడు కూడా చాలాసార్లు నాకు సర్ద చెప్పింది వాడేనని ఇక బాలు అంటుంటే మాట సాయం వరకు పెర్లేదండి, కాని నోట్ల సాయం దాకా వెళ్ళిందంటే మళ్ళీ డబ్బులు తిరిగి రావాలి కదా. మీ అందరూ తాగబోతు బ్యాచ్, తాగేవాళ్ళని నేనస్సలు నమ్మను, డబ్బులు తిరిగి ఇవ్వరు అనిక మీనా అంటుంటే నన్ను నమ్ముతావు కదా మీనా, పర్లేదు మీనా, నేను మరి తాగబోతున్నానే కదా, నన్నెందుకు నమ్ముతున్నావు నువ్వు అనిక బాలు అంటుంటే మీరు వేరు వాళ్లు వేరండి, మీరు మాతమీద నిలబడతారు, మిగతా వాళ్ల సంగతి నాకు తెలీదు అని మీనా అంటుంది. ఏం పర్లేదు, వాడికిస్తానన్నాను ఇస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇస్తే ఇచ్చుకోండి, అందులో నా వాటా కూడా ఉంది, నేను కూడా మీతో పాటు పోటీలో పాల్గొని డబ్బులు సంపాదించాను, నా వాటా మాత్రం మీరివ్వడానికి వీల్లేదు అని వీణ అయితే గట్టిగా చెప్తుంది ఇక బాలుకి. బాలు అయితే అక్కడ్నించి